ఏమీ లేకుండా ఆల్ ఫ్యాక్టరీ సిస్టమ్ ఈ ముక్కు అన్నింటికి ప్రమాదం. అన్ని వాసనలు పట్టుకునే ముక్కే. ఈ ఏకాగ్రత నువ్వు సినిమా హాల్లో కూర్చుంటే నీ ముక్కు, నీ కళ్ళు, నీ నోరు, నీ చెవులు, నీ చర్మం 5 కూడా సినిమా చూస్తాయి. 5 సినిమా చూస్తాయి. ఆ సినిమాలో పాట బ్రహ్మాండంగా పాడగలవు, డైలాగ్ బ్రహ్మాండంగా చెప్పగలవు. చూసి 3 గంటలే సినిమా. ఎలాగంటే సినిమా హాల్లో కూర్చోగానే సమోసారాయ్ నింపితే ఈ పక్క నుంచి ఆ బంగాళదుంపల కూర వాసన ముక్కు పట్టుకున్నా నువ్వు మార్చావంటే అక్కడ రష్మికి మాయమైపోతుంది. అక్కడ డైలాగ్ మిస్ అయిపోతావు. ఈ సమోసా తర్వాత జనం కూడా ఆ పాత స్టెప్లు మిస్ అయిపోతావు, ఆ యూనిఫామ్ మిస్, ఆ డ్రెస్ మిస్ అయిపోతావు. అందువల్ల నీ ముక్కు కూడా సినిమా చూస్తోంది. ఆ వాసన ఇబ్బంది పెట్టావు. చీకట్లో ఎవరో వెనకాల వచ్చాడు, నీ సీట్ మీద కూర్చోవాలి. చీకట్లో బళ్ళు పని అతను మోచే ఏంటి నీకు దీపు తెలియదు. ఉత్తోపుడైతే గోబే కొడేస్తావు. ఒక్కడ పట్టు మొత్తం మామూలుగా అప్పుడు మొదలు కొంచెం చూసేసుకుంటావు సినిమా. కనీసం అవతల వెనకాల ఎవరు వెళ్తారు, ఎవరు బుక్కు పుట్టకూడదు అంటే నీ చర్మం కూడా ఏమవుతుంది, సినిమా చూస్తాను. కళ్ళు ఎలాగా చూస్తున్నాయి, నోరు కూడా చూస్తుంది. నోరు ఎలా అంటే మహేష్ బాబు నోరే దూకాడు. బాబా నోరు కూడా సినిమా చూస్తుంది. ఏది ఆశ్చర్యం. అందువల్ల కళ్ళు, ముక్కు, చెవి సమోసా బాగా కనపడలేదు. ముక్కుకేమో వాసన తెలియట్లేదు, మల్లెపూలన్నా వాసన తెలియట్లేదు. నీ కాళ్ళ కింద పెద్ద కుక్క వెళ్ళిపోతుంది. కాళ్ళు ముందు చెప్తావు. ఎప్పుడైతే కుక్కని చూస్తే వెళ్ళిపోతావు. కాళ్ళు ముందు చెప్తావు, కాళ్ళు కుక్క పోతుంది. అప్పుడు నువ్వు ఇంత ఏకాగ్రత సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా ఇస్తావురా? ఆ సినిమా బాగుంటుందా? నీకు బాగా గుర్తుంటుందా? అదే పాట చెప్తుంటే 30 ఆలోచనలు వచ్చేస్తాయి. టాయిలెట్కి వెళ్ళాలంటావు, అటుంగులు తిరిగిపోతావు. ఇక్కడ ఆసక్తి లేదు, అక్కడ ఆసక్తి ఉంది. ఇక్కడ ఎందుకు లేదో చెప్తాను చూడండి. ఎగ్జామ్స్ సంవత్సరాలు ఎన్నిసార్లు వస్తాయి? ఒకసారి వస్తుంది. పబ్లిక్ ఎగ్జామ్స్ ఒకసారి వస్తాయి. ఏడాది దాకా 360 రోజులు అయిపోయిన రిజల్ట్ తెలియదు. సినిమాలో మహేష్ బాబు హీరోయిన్ పెళ్లి చేసుకున్నా లేదా అంటే 3 గంటలు తెలిసిపోతుంది. ఇక్కడి మ్యాచ్ 3 గంటలు ఇండియా నిలుపుకుని ఎక్కడో తెలిసిపోతుంది. ఫలితం వెంటనే వచ్చేస్తుంది. 3 గంటలు వచ్చే ఫలితానికి నువ్వు బ్రహ్మాండంగా కూర్చుని అప్పుడు కొట్టావు. కుండ్ర బ్యాగ్ లేస్తానికి చక్కగా దింకులు దాటితే ఎంజాయ్ చేస్తావు. తెలిసిపోతుంది. 3 గంటలు దాటితే ఏదో తేలిపోతుంది. పెళ్లిలో రాత్రం ఏదో తేలిపోతుంది. నీ చదువు ఒక యూనిట్ టెస్టా, 10 అసైన్మెంట్లా, 4 యూనిట్ టెస్ట్లా, ఒక క్వార్టర్లీయా, ఒక హాఫర్లీయా, ఒక ప్రీ ఫైనల్లా, ఇన్ని రాసిన తర్వాత మార్చిలో ఎగ్జామ్సా, దాని రిజల్ట్ జూన్లోనా? సంవత్సరం ఎదురు చూడాలని రిజల్ట్స్ కోసం నువ్వేం చేస్తావు? పని చేతికి వంట ఉండడం అప్పుడు వండుకున్నాలే, పని చేతుకు అప్పుడు చదువుదాంలే, 4 రోజులు చదువుదాంలే అనుకుంటాం. అందువలన ముస్లింస్ నమాజ్ చేస్తారు చూడండి. ఎప్పుడైతే ముస్లింస్ రైల్లో కానీ, బస్ స్టాండ్ లో కానీ, ఫంక్షన్స్ లో కానీ సాయంత్రం 5 అయితే రుమాలు కింద పరిచి మోకాళ్ళ మీద కూర్చునే అల్లా అక్బర్ అంటారా? మరి ఎందుకన్నా నమాజ్ చేస్తామని పైన టోపీ పెట్టి కాదు. నమాజ్ చేసేటప్పుడు ఊహంటా పాట పాడకూడదు, జోకులు వేయకూడదు, డ్యాన్సులు చేయకూడదు. ఆ 5 నిమిషాలు కూడా ఏకాగ్రత. రుమాలు, పై టోపీ, నమాజ్. అలా రాజమౌళి తెలిసిన అందుకు రాజమౌళి ఎప్పుడు గడ్డ ఉంటుందా ఉండదా? సినిమాకి గడ్డ పెంచుతారు, గడ్డతోనే ఉంటారు. రాజమండ్రిలో గడ్డతో ఉంటారు. కోడి రామకృష్ణ తలకి రుమాలు కట్టుకుంటాడు. నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను, కేవీఎస్ఆర్ కాకి చొక్క వేసుకుంటాడు. నేను డైరెక్టర్ని, నేను ఇప్పుడు జోకులు వేయకూడదు, పాట పాడకూడదు, నేను డైరెక్షన్ చేస్తాను. అలా నీకేది దీక్ష. అందువల్ల నువ్వు పూర్తిగా ప్లేస్, మంచి ప్లేస్ ఎంచుకో. ఒక వాటర్ బాటిల్ పెట్టుకో, ఒక 3-4 నోట్ బుక్స్ పెట్టుకో, మధ్యలో లేవద్దు. నెక్స్ట్ ఒక యాలక్కాయ, ఒక లవంగం ముక్క నోట్లో పెట్టుకో. కాన్సన్ట్రేషన్ కోసం చుట్టుపక్కల చూడద్దు. లైటింగ్ పుస్తకం పైన చూసుకో. లైటింగ్ పడాలి. లైటింగ్ ఎప్పుడు దేనికి పడాలి? పడాలి.
సబ్జెక్ట్ ఒక ఇష్టమైన సబ్జెక్ట్ మధ్యలో కష్టమైన సబ్జెక్ట్ పెట్టు. ఇష్టమైన సబ్జెక్టు కష్టమైన సబ్జెక్ట్ పెట్టు. కూర్చునేటప్పుడు మంచి కంఫర్ట్ గా ఉండే డ్రెస్సులు వేసుకో. చీని ప్యాంట్లు, టైట్ ప్యాంట్లు, మేడ పెట్టి చదవకూడదు. డాబర్ మీద నడుస్తూ చదవకూడదు. చీకట్లో చదవకూడదు. నెక్స్ట్ తెల్లారుజామున 5 to 6:30, 5 to 7 చాలా మంచి సమయం. ఆ పొగల సమయంలో చేయవలసిన పొగలు చదవడం. రాత్రి చదివే సబ్జెక్టు పుస్తకం సమయం వేరే సబ్జెక్ట్ చదవడం. ఆహారం చక్కటి తేలికపాటి ఆహారం తీసుకోవడం. వేసవికాలం మంచి ఆహారం తీసుకోవడం, మితాహారం తీసుకోవడం. ఫంక్షన్కి వీటికి వాటికి వచ్చేదంతా కూడా అమావాస్య. అమ్మవారు ఎక్కువ ఉంటుంది. అమ్మవారు రాకుండా చూసుకోవడం. 15 రోజులు 10 రోజులు ఇబ్బందులు పడకుండా ఉండడం. నాన్ వెజ్ తగ్గించడం. నువ్వు ఏదైతే నువ్వు పెట్టుకున్నావో ప్రణాళిక ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా మాట్లాడతావు. ఏ ప్లానింగ్ పెట్టుకుంటున్నారో అన్నింటికి ఒకటే మూలం. అమ్మా నన్ను డిస్టర్బ్ చేయకండి, టీవీ కట్టేయండి అమ్మా, ఎగ్జామ్స్ అయ్యిందాక నా కోసం మీరు చాటింగ్ చేయండి అమ్మా, ఆ కార్తీక దీపం సీజన్ తర్వాత చూసిగానమ్మా, పక్కకి వాళ్ళు అడిగిగానమ్మా, ఇబ్బంది పడకండమ్మా. నేనే వేరే గదిలో చదువుకుంటానమ్మా, మనం ఇబ్బంది పెట్టకుండా ఇంకో గదిలో చదువుకుంటానమ్మా, ఫ్రెండ్గా చదువుకుంటానమ్మా. అదే అడగండి, అడగండి. అది నాకు కావాల్సిన వాతావరణం తెచ్చుకోండి. మీరు ఇలాగ నేను చెప్పినట్టు బుద్ధుడు 6 సంవత్సరాలు జ్ఞానోదయం అవడానికి ఒకే దిక్కులు, ఒకే యాంగిల్, ఒకే పరిస్థితులు తీసుకోవడం వల్ల అతని జ్ఞానోదయం అయింది. మహానుభావుడు ఆ నిర్మాణ టెక్నిక్ అనేది యాకాడు. లేకపోతే నీకు వెనకాలి ఎవరూ రారు, ఈ భూమి మీద ఎవ్వరూ రారు. ఈ 7,50,00,000 మంది, 750 కోట్ల మంది కూడా మీ అమ్మగారు క్యారీ సెంటర్ ఇవ్వగలరు, మీ నాన్నగారు ఆటో ఖర్చులు ఇవ్వగలరు. నీ పరువు నువ్వే తీసుకోవాలి. 8 స్లిప్పులు పెట్టుకున్న ఒక అమ్మాయి బాత్రూమ్ స్లిప్పులు తెస్తుంది, కాలేజీలో చిన్న చిన్న స్లిప్పులు రాసుకొస్తుంది, చక్కగా అత్త కింద రాస్తుంది, అత్త కింద పెడుతుంది. 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ లేవు. ఒకటే అంటాను, ఈ మార్కులు ఏమైనా నీకు ప్రయోజనమా? పక్క వాళ్ళ దాంట్లో కాపీ కొట్టావు, 50కి 50 వచ్చాయి. మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ దండేస్తారా నీకు? నిజాయితీగా నీకు వచ్చింది 14 మార్కులు, మిగతా 30 మార్కులు కాపీ కొట్టావు. ఈ కాపీ కొట్టిన మార్కులు నీకు నిజం తెలుసు, మీ ఇంటికి చెప్తే ఏమంటారు? ఆ దొంగ మార్కులు ఎవరికి ఉపయోగము? మీ అన్నయ్యకి ఉపయోగం లేదు, మీ నాన్నగారికి ఉపయోగం లేదు. ఒక బియ్యం బస్తానే వస్తుంది మార్కుల వల్ల. కొన్ని ఆటో ఖర్చులు 1000 రూపాయలు వస్తాయి. వలన రవీంద్రనాథ్ గారు అంటారు, మరి ఏ క్లాచల్ ఏ కంటే నువ్వు చెల్లించే పరిగెత్తు. జిరాఫీ 10 అడుగులు ఎత్తు నుంచి బిడ్డలు కట్టది. 10 అడుగులు ఎత్తు నుంచి బిడ్డలు కింద పడేస్తుంది జిరాఫీ. బిడ్డ కింద పడిన వెంటనే అంటుంది, 4 కాళ్ళు పెట్టి కుమ్మేస్తూ ఉంటుంది జిరాఫీ. అమ్మా 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 అదేంటమ్మా, చంటి పిల్లలు సిడ్లాక్తో తినిపిస్తారు, చందమామను చూపిస్తారు, అల్లారుగా తినిపిస్తారు, వెండి గిన్నెలో తినిపిస్తారమ్మా. నువ్వేంటమ్మా ఇలా కుమ్మేస్తున్నావు? మనుషులకి మనకి అంటాడేంటమ్మా? నేను ఏం తప్పు చేశానమ్మా? నేను ఎందుకు కుమ్మేస్తావమ్మా? అమ్మా నీ లేత మాంసం అంటే నక్కలకి ఇష్టం, నీ లేత మాంసం అంటే పులుసు వాళ్ళు ఎక్కువ తింటాయమ్మా. కంగారులో నాకేం సంచి లేదమ్మా కింద లోపల తగ్గించుకోవడానికి. నేను 10 అడుగులు ఎత్తులో ఉన్నానమ్మా. నిచ్చిన సౌడు నా బుడ్డ ఎక్కించి ఎవరికి ఖాళీ లేదమ్మా. అందరూ సీరియల్ చూస్తున్నారమ్మా, సినిమా చూస్తున్నారమ్మా, ఎవరికి ఖాళీ లేదమ్మా. ఏం చేయమంటావమ్మా, ఏం చేయమంటావమ్మా? నీ బతుకు నువ్వే బతకాలి తల్లి, నీ ఏడుపు నువ్వే అడవాలి. నేను పైకి ఎవడో ఎక్కి కూర్చోబెట్టమా, అంత పొడవు ఉన్నాను నేను, కన్నాను కన్నం వరకే నా తల్లి అని ముందర కాలంలో బలం వచ్చేదాకా చిన్న ఛాన్స్ ఇస్తుంది. ముందర కాలంలో బలం ఇచ్చిన తరువాత తెచ్చుకుంటూ దాంట్లోనే పాటిస్తుంది. రవీంద్రనాథ్ గారు కూడా అదే అంటారు, ఏ కంటే నువ్వు చెల్లెంటే పరిగెత్తు. ఎవడు వెనకాల పరిగెత్తలేడు. సిడ్నీ టు మెల్బోర్న్ 790 కిలోమీటర్ల దూరం. ఎంత దూరం? 790 కిలోమీటర్ల దూరం. 60 ఏళ్లతో పాల్గొంటారు మన ఆంధ్రప్రదేశ్ లో. ఈ దూరాన్ని ఛేదించాలి. చక్కగా సక్సెస్ అవుతా 60 సంవత్సరాలకు బ్రహ్మాండంగా వెళ్ళి అనుకునేటువంటి డెస్టినేషన్ చేయాలి. ఈ కాన్సన్ట్రేషన్ అమ్మాయి వదిలేండి, అలా వదిలేండి.
మనం అటెన్షన్ నేను విషయం నిలబడి మాట్లాడుతున్నాను, మనిషిని కూడా తక్కువ మాట్లాడుతున్నాను, హాయిగా కూర్చుని మాట్లాడుతున్నాను. ఆ బృందంలోనే ఓపిక లేదే, బృందంలోనే ఓపిక లేదు. ఇలా ఒక గంట సేపు మనం 3 గంటల పాటు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి. మేము పెట్టుకున్న ఎగ్జామ్స్ లో గంటకి 3 సార్లు బయటకు వెళ్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి కనుక బాత్రూమ్ ఎవరు లోపలికి వెళ్ళగలం? ఆసు పుస్తకం పారిపోయింది, ఆసు పుస్తకం పట్టుకుపోయి చెప్పేసేసి డస్ట్బిన్ వేసేసి నీళ్ళు వేసి కొట్టేసి వాళ్ళకి తక్కువ వచ్చింది ఆశ పుస్తకం, ఏం రాయలేదు, పట్టుకుపోయింది. తక్కువ బాబు ఎంత దారిలో చూడండి, లెక్క తక్కువ వస్తుంది, ఒకటే పట్టుకుపోయింది సైలెంట్ గా రాయిక. ఇక లెక్క తక్కువ వస్తుంది, 30 వస్తున్నాయి. 100 నుంచి జాగ్రత్తగా పట్టుకుని గేట్లు కాపలా కాసి ప్రతి ఒక్కరు బుక్లెట్ ఇచ్చలేదు చూసుకుని పరిస్థితి. 3 గంటల పాటు నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి, గంట సేపు కూర్చోలేకపోతే 3 గంటలు మాట్లాడకుండా కూర్చోవాలి. దానికోసమే ప్రాక్టీస్ చేస్తున్నాను. సింపుల్ చేస్తున్నాయి, పశ్చాత్తాలు చేస్తున్నాయి, అంటే చక్కగా జీవిస్తున్నాయి. ఏ లోటుపాట్లు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఒక కుక్క చూడండి, ఉదాహరణ కుక్క చూడండి, యజమాని చచ్చిపోతే యజమాని కూడా చచ్చిపోయింది ఒక కుక్క. 12 ఏళ్ళు ఎదురు చూసి చచ్చిపోయింది కుక్క. మరి ఎంత విశ్వాసంతో ఉన్నాయి. 8 సంవత్సరాలు కుక్క బాగుంది అంటాం, మ్యామ్ అనుకోలేదు. మనమే కుక్కలు పిక్కలు మనమే అనుకున్నాం. అటెన్షన్ అనేటువంటిది మనం తెచ్చుకోకపోతే ఎలాగా ఎలా సో అందువల్ల మీరు ఉంటున్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదపరచుకోవడానికి చక్కటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. బాగా చదివే వాళ్ళు ఉన్నట్లయితే బాగా చదివే వాళ్ళు మధ్యలో పెట్టుకుని అతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఏ సబ్జెక్ట్ అయి ఉందో ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు కూడా అమ్మ ఆడపిల్లలు రక్తహీనతతో ఉంటున్నారు, వాళ్ళకి రోజు తోటకూర కానీ ఏదో ఆకుకూర కానీ లేదు ములగాకు దొరికితే ములగాకు కానీ వేయించి వేసిన గుళ్ళు వేసి ఒక కూరగా తయారు చేయండి. వారానికి ఎలా లేదన్నా సరే ఒక 100 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ నువ్వులు ఇవ్వాలి. నువ్వుపప్పుతో చేసినటువంటి చిమ్మిలి చేసేద్దాం కానీ అది పెట్టండి. కాఫీకి జోలికి రాకుండా చూడండి. రాత్రి అన్నం ఉదయం చేసి ఉల్లిపాయ వేసి పెరిగేసి ఆ రకంగా పెట్టండి. టౌన్లో పల్లెటూరులో పాలు టౌన్ పోతున్నాయి, టౌన్ నుంచి ఆదేశిస్తాలు పల్లెటూరు వస్తున్నాయి. డాక్టర్ పెద్ద చీటి రాస్తాం, ఆదేశిస్తా తాగించండి బాగా. పాలన్నీ తీసుకున్నాము, కొత్త బొండాలన్నీ తీసుకుని రంగు సోడాలు, కోకోలు, లుగ్గాలు, పాకాలు తెచ్చుకుంటున్నాం. కొత్త బొండాలన్నీ టౌన్ పట్టుకుపోతున్నాం. ఆదిశ అంతా కూడా మనం తెచ్చుకుంటున్నాం. చిక్కడి పాలన్నీ పట్టుకుపోతున్నాం. ఒక కప్పు పాలు ప్రయత్నం చేయండి. చిక్కీలు ఎక్కువగా తీసుకోండి అమ్మా. వాటర్ బాగా ప్లెయిన్గా వాటర్ బాగా తీసుకోండి. నెక్స్ట్ నేను చెప్పినట్టు కూర్చుంటే గంట కంటిన్యూ కూర్చున్నట్టు చేయండి. బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ ఉంటే బాగుంటుంది, కళ్ళకి ఆహ్లాదంగా ఉంటుంది. పసుపు రంగు రుమాలు కానీ పసుపు రంగు వేసుకోండి. చేతికి ఏమైనా ఒక రుమాలు కట్టుకోవడం కానీ మెడకైనా రుమాలు కట్టుకోవడం కానీ చేయండి. ఆ రుమాలు కట్టుకున్నంత సేపు కూడా కేసు లో ఉన్నట్టు. నువ్వు బయటకు వెళ్ళి మాట్లాడకూడదు, నవ్వకూడదు, జోక్ చేయకూడదు. ఒక గంట పోయిన తర్వాత కళ్ళు బాగా మండినట్లయితే ఒక చక్కటి తడిగుట్టుకు రుమాలు తుడుచుకుని కళ్ళ మీద చేసుకోండి. లేదు చక్కటి మ్యూజిక్ వినండి, పాటలు కాదు మ్యూజిక్ వేరు పాటలు వేరు వినండి. ఏదైతే కళ్ళకి పని చెప్తున్నావో, అమ్మా ఒక అరగంట సీరియల్ చూస్తానమ్మా, అరగంట టీవీ చూస్తానమ్మా అంటే కళ్ళతో చదివి మళ్ళీ నువ్వు కళ్ళతో టీవీ చూస్తే పోయిందే. నువ్వు కళ్ళతో చదివావు కాబట్టి కళ్ళకి అలసట తగ్గాలి కాబట్టి నువ్వు చేయవలసింది చెవితో వినాలి. లేదు పెరట్లోకి వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయమ్మా, మీ అబ్బాయి కూరగాయల తరలో సాయం చేయమ్మా, ఇల్లు అది శుభ్రం చేయమ్మా, బట్టలను ఆరేయాలంటే ఎక్సర్సైజ్ గా ఆరేయమ్మా, విరుద్ధమైన పని చేయాలి. ప్రేత క్రికెట్ ఆడొచ్చాడండి 5 గంటలు ఆడొచ్చిన తర్వాత ఇంట్లో కూడా వాలీబాల్ ఆడుతానంటే ఎలాగా? ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని టీవీ చూడాలి. శరీరానికి నువ్వు పని చెప్పినప్పుడు ఫ్యాన్ కింద కూర్చొని టీవీ చూడాలి, రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు కళ్ళతో చదువుకున్నంతసేపు చదువుకుని మళ్ళీ వచ్చి సీరియల్ చూస్తానంటే పోయిందే. న్యూరాన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, ఫైరింగ్ అవుతూ ఉంటాయి. ఆ ఫైరింగ్ మధ్యలో నువ్వు
అప్పటికి తీని దెబ్బ అనే పాట వస్తుంది టీవీలో. ఇంకా రాముడు చదువుతాం, రాముడు బాధ సీత, రాముడు బాధ అప్పటికి తీని దెబ్బ, రాముడు బాధ అప్పటికి తీని దెబ్బ సీత, ఇలా టీవీ చూస్తే జరిగేది. విడిపోతాయి మన లోపలన్నీ విడిపోతాయి. ఆ విడిపోకుండా ఉండడానికి రిలాక్సేషన్ కి నువ్వు లేచి అటు ఇటు ప్రచారం చేయడము, సౌండ్ మ్యూజిక్ వినడము, హాయిగా పడుకోవడము, రుమాలు వేసుకోవడము, ఒక లవంగమ్మ రోడ్లో వేసుకోవడము, చేతికి ఒక తాడు కట్టుకోవడము, ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడము, కూర్చుంటే లేవకుండా ఒక గంట చదవడము, ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వడము, మళ్ళీ ఒక గంట చదవడము. నువ్వు ఏదైనా సినిమా చూసి పక్కన చెప్పాలని ఆపాలడానికి ఆగిపో, చెప్పకు. స్వీట్ తినాలంటే స్వీట్ తినకుండా 24 గంటలు ఆగిపోతే దాని అలా పట్టు వస్తుంది. ఆ పట్టు రావడం నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే నువ్వు చదువుతుంది అకాడమీకి వస్తే నువ్వు మంచి సక్సెస్ అవుతావు, మంచి మార్కులు పొందుతావు. అందువలన చక్కగా బాగా వచ్చే తల్లిదండ్రులు చాలా మంది వచ్చారు, ఆనందం విషయము. ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాల్లో విద్యార్థికి 1 అసలు రైటింగ్ బాగుంటావు లేదా, 2 ఎంతసేపు కూర్చున్నా అక్షరం మొక్క బుర్రలోకి వెళ్తావు లేదా, వెళ్ళినా రాయలేకపోతున్నారా, నెక్స్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ లో బలహీన పడుతున్నారా, ఆ ఒక్క సబ్జెక్ట్ ఇబ్బంది పెట్టుకుందా, ఒక సబ్జెక్ట్ పోకపోతే కొండ కన్నం పడిన నీళ్ళన్నీ బయటకు పోతాయి. 5 సబ్జెక్టులు పాస్ 6 సబ్జెక్టులు పాస్ అయితేనే నేను సక్సెస్ అంటాను. అన్నింటిలో 100 వచ్చేసి ఒక సబ్జెక్ట్ లో పోయింది. నేనే ఉదాహరణ. మేము 10th చదువుకునేటప్పుడు మా ఇంట్లో హిందీ పండిట్ మా అన్నయ్య. నాకు హిందీ రాదు. 6వ తరగతి నుంచి అలా తోసుకుంటూ 10th దాకా వచ్చాం. అన్ని నాకు 330 మార్కులు వచ్చాయి. హిందీ 21 మార్కులు వచ్చాయి. ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ వస్తే తొమ్మిది ఊరంతా ఊరేగించేవాడు. మా అబ్బాయి ఫస్ట్ వచ్చి మా అబ్బాయి ఫస్ట్ వచ్చిందంటే ఊరంతా పండగ. అది కనుక 340 దాటుతుందంటే పాలిటెక్నిక్స్ లో డైరెక్ట్ గా ఫ్రీ సీట్ వచ్చింది. సీట్లు ఫ్రీ, ఎంట్రన్స్ లేదు, మార్కుల మీద. ఒక హిందీ మీద పట్టు లేక హిందీ తెలుగులో రాసి చదువుకోవటం వల్ల హిందీ బిడ్ పేపర్ తో పాస్ 21 మార్కులతో హిందీ పాస్ అయ్యి 10th పాస్ అనిపించావు. సెకండ్ క్లాస్ వచ్చింది, హై సెకండ్ క్లాస్ వచ్చింది, 351 మార్కులు వచ్చాయి. కానీ హిందీలో 21 మార్కులు వచ్చాయి. ఆ సభ్యుల్లో బలహీనం, నువ్వు సభ్యుల్లో బలహీనంగా ఉన్నావు, అన్నింటిలో బ్రహ్మాండంగా దంచేస్తున్నావు. ఇది కూడా నువ్వు సక్సెస్ అవ్వాలంటే దీని దృష్టి ఎక్కువ పెట్టావు. అందులో తల్లిదండ్రులు గమనించినట్లయితే బాగా చదువుతున్నట్లయితే నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే మాత్రం గొప్ప కాదు. నువ్వు టౌన్ వెళ్తే నువ్వు 200 ర్యాంకులో ఉంటావు, విజయవాడలో వెళ్తే 5,000 ర్యాంకులో ఉంటావు. నీ మార్కులు అక్కడ ఎందుకు పనికిరావు, నీ తెలివితలకు ఎందుకు పనికిరావు, నేను ఎవరెవరు గుర్తించడు. అందువల్ల నువ్వు 80% మార్కుల నుంచి 100% కావాలనుకున్నట్లయితే చదువు, ఏకాగ్రత బాగా పెంచుతుంది. లేదు రైటింగ్ బాగోతే రైటింగ్ ఇంప్రూవ్ చేయి. ఒక సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అయితే ఆ సబ్జెక్ట్ ఫోకస్ చేయి. అసలు నువ్వు రాయలేకపోతున్నట్లయితే నీ వాతావరణం ఇక్కడ బాగుంది, నీ ఇల్లు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, ఇక్కడ బాగా రాయగలుగుతున్నావు, సెంటర్ మేనేజర్ కల్లా వణుకు వచ్చేసుకోండి, జనం వచ్చేసుకోండి, ముచ్చట్లు పోసేస్తున్నాయి, రాయలేకపోతున్నావు అంటే నీలో మార్పు తెచ్చుకుని ఒంటరిగా కూర్చుని రాయడానికి ప్రయత్నం చేయి. నీకు నువ్వే అసైన్మెంట్స్ రాయడానికి ప్రయత్నం చేయి. ఎవరు లేకుండా నీకు నువ్వే దిద్దుకో పేపరు, నీకు వచ్చి నువ్వే ఆన్సర్ చేసుకో, మీ ఇంట్లో నువ్వే అసైన్మెంట్ ఇచ్చుకో. ఎప్పుడు లేనప్పుడు ఒక్కరితో రాయగలుగుతావు అన్నట్లయితే నీ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో బయటపడుతున్నా కూడా అడుగుతాం. ఈ 5 విద్యార్థులు ఏదో ఒక విద్యార్థులు ఉంటావు, ఆ విద్యార్థి ఎవరన్నా చేసుకోవాలి. ఆఖరిగా పంది గురించి చెప్తే ఆపేస్తాను. పంది ఎంతసేపు కూడా కింద తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అంతా నాదే, ఈ రోడ్లన్నీ నావే, అందరూ వదిలేసిన అర్థ పదార్థాలన్నీ నావే, పూలన్నీ నావే, నాకు ఎవరో పోటీ రావట్లేదు, బ్రహ్మాండంగా తిరుగుతాను ఊరంటాను, ఈ రాజ్యం అంతా నాదే, కావాలంటే గురుపూట్లన్నీ నావే ఆనందపడిపోతూ ఉంటుంది. ఎప్పుడు పైకి చూడదు. పంది పిల్లలు పెట్టడం, తినడం, తొలగడం, పొడుకోవడం, గదే నా లక్ష్యం. అలాంటి పంది సీఏ గారు వచ్చితే జీప్ ఆపుతున్నారు, పంది వెళ్ళిపోయిందో జీప్ వెళ్తారు, మంత్రి గారు వచ్చితే జీప్ ఆపేస్తారు. ఓహో ఎంత బాగా పక్కన తప్పుకుంటారు. ఏ సైకిల్ గుర్తుకుందా పంది పక్కన దిగిపోతారు, వాళ్ళు దెబ్బలు వేస్తున్నాయి. నేను ఇంటే ఎంత భయపడుతున్నారు. నేను మొత్తానికి గ్రామానికి అధిపతిని, గ్రామంలో నాకు అందరూ తప్పుకుంటా, బోధకులు అనుకుంటా అందరూ తప్పుకుంటారు, ఎంత దాటిచ్చేస్తున్నారు. ఓహో ఎంత బాగుంది నా జీవితం. చచ్చిపోయేటప్పుడు పందిని 4 కాళ్ళు కట్టేసేసి నిప్పులో వేసి మూతి కట్టేసి కాలుస్తుంది. విన్నారా సౌండ్ కాలుస్తున్నప్పుడు? అప్పుడు ఆకాశంగా చూస్తుంటారు. ఏంటి నా మునుకుంట్లేవి, నా కాలాలేవి, నా చెత్త కుప్పలేవి, ఇది కొత్త కనపడుతుంది. ఎప్పుడు ఆకాశంగా చూడలేదు. ఏమి మంత్రి గారేవి,
సిఈ గారి ఎస్ఐ గారి ఎవరు లేరేంటి, ఇలా అయిపోయింది ఏంటి అనుకుంటుంటే పంది. అలాగే మనం కూడా ఒక రకంగా పందిలాగా లైఫ్ రీచ్ చేస్తున్నాం. ఆ రోడ్డు పక్కన ఏం చెప్పలేదు తింటుందో మనం కూడా ఈగల వాళ్ళని పర్వతాలని కొడుతూ పెట్టున్నాం. పంది ఎలా అయితే గుర్తుకుంటూ పోతుందో మనం మ్యాచ్లు గుర్తేస్తున్నాం, ఫ్రెండ్స్ గుర్తేస్తున్నాం, ముసలి కూడా గుర్తేస్తున్నాం. పడిపోతే కూడా స్వారీ చెప్పడం లేపట్లేదు, అసలు కలపట్లేదు. అందుకే అంటారు మాట బుద్ధుడు అంటాడు, దీనిలో అనంతమైనటువంటి తేజోమైనటువంటి మంచి శక్తి ఉంది, బంగారు తేజస్సు ఉంది, అది మురికితో కప్పబడిపోయింది. ఆ మురికిని కనుక తొలగిస్తే నీలో ప్రేమ శక్తి ఉంది అంటారు. అంటే చైనాలో రోడ్డు మధ్యలో ఒక మట్టి పుట్టు విగ్రహము అర్థంగా ఉండిపోయింది. ఎప్పటితో విగ్రహం ఉండిపోయి మట్టి విగ్రహం రోడ్డు వెడల్పు చేయడంలో ఆ మట్టి విగ్రహాన్ని తీసి రోడ్డు పక్కన పెట్టాలి. 3 మంది సన్యాసులు వచ్చి తవ్వి ఆ విగ్రహాన్ని పెద్ద కంటైనర్ తీసుకెళ్తూ ఉంటే పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షంలో మట్టి కొట్టుకుపోయి అంత బంగారు విగ్రహం, విగ్రహం బంగారం, పెద్ద బంగారు విగ్రహం. పురుషులు దండయాత్ర చేసేటప్పుడు ఆ దండయాత్రలో విగ్రహం ఎత్తుకుపోతారని అందులో మట్టి ముద్ద పేద అడిగేశారు విగ్రహాన్ని. రహస్యంగా అలా ఉంటే కాలక్రమంలో అలా మట్టి విగ్రహంగా కొన్ని 100 సంవత్సరాలు మట్టిదే అనుకుని పూజిస్తున్నారు. ఎప్పుడైతే మట్టి తొలగి అందులో చేతుల్లోంచి వెలుగు వచ్చిందో, బంగారు తేజస్ వచ్చిందో, బుద్ధుడు చెప్పింది కూడా నీలో మట్టి తొలగిస్తే, అజ్ఞానం తొలగిస్తే నీలో కూడా తేజోమైన వెలుగులు ఉన్నాయి. ఆ వెలుగులు బయటకు తీయండి, పందిలా జీవించద్దు. ఇప్పుడు చైనాకి లక్ష్యం ఏంటి? ప్రయత్నమైన జనాభా. పందిలా పిల్లలు కనేశారు, జనాభా పెంచేశారు, పావులు తింటారు, కొండలు తింటారు, ఉత్తలు తింటారు, కరోనా తెచ్చారు. వాళ్ళు చేసిన అనుభవంగా కింద లేదు. పంది ఏం తింటారు, అన్ని చట్టలు తినేస్తున్నారు. పంది ఎలా కనిపిస్తుందో అలా 100 మంది పిల్లలు కనేస్తున్నారు. ఏ జనాభా పెంచేశారు, నాన్న విధ్వంసం చేసేసారు. ప్రపంచాన్ని కూడా 32 సంవత్సరాల నుంచి పందిలా చేస్తారు. మనం కూడా అవునా కదా? అలా మాత్రం మనం కాకూడదు, మనం ఎప్పటికీ బాగుండాలి. అందువలన మీరు నేను ఏదైతే చెప్పానో వాటిని ఎవరైతే చిన్న తప్పకుండా ఫాలో అవుతారో వాళ్ళు మంచి సక్సెస్ అందుతారు, మంచి ఫలితాలు పొందుతారు. ఇది కావాలంటే థ్యాంక్ యూ.